హలో, హలో, హలో. హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? యాక్చువల్లీ నిన్న నేను రాలేదు గదా! ఏంటంటే నేను నిన్న యాక్చువల్లీ పిల్లలకి హాలిడే ఉందండి. వాళ్ళిద్దరికీ హాలిడే ఉంటే మనం ముగ్గురం కలిసామంటే ఎంత లేజీగా ఉంటామంటే డోంట్ ఎక్స్‌పెక్ట్ అనమాట. ఏమన్నా ప్లాన్ చేసినా ఎక్కడికి కదలం. ఏది చెయ్యం. అసలు ఎంత హాయిగా ఉంటదంటే అలాగా పడి దొర్లాడుతూ, అలాగ నచ్చింది టీవీలో చూస్తూ, అలా నచ్చింది వండుకొని తిన్నంత హాయి ఇంకెక్కడా దొరకనట్టుగా ఉంటదండి. ఓకేనా? సో, అందుకని నిన్న నేను రాలేదు. ఏమనుకోవద్దు. బట్ స్టిల్ ఇంకొకటి ఏం చేశానంటే, మనలో ఉన్న పిల్లలుంటారు కదా! మనలో ఉంటారు కదా! వాళ్ళు ఏం చేస్తుంటారు? గోలుగిలుతారు. ఎక్కడన్నా పింపులొస్తే అక్కడే కొరుకుతూ ఉంటారు. ఎక్కడన్నా ఎలర్జీ ఇవి డ్రై స్కిన్ ఉంటే అక్కడే గెలుకుతుంటారు. అలాగా నేను నిన్న కొంచెం మొన్న కొంచెం చేశాననమాట. చేసేటప్పటికి నిన్న ఇక్కడ, 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 అక్కడక్కడ అంతా కొంచెం కొంచెం ఎర్రగా అయిందనమాట. సో, నా అందమైన మొహం మీకు చూపించడం ఇష్టం లేక అందుకని కూడా రాలేదు. ఓకే. ఈ అమ్మాయి ఏంటి అన్ని కారణాలు ఎతుక్కుంటుంది అనుకోకండి. బట్ స్టిల్ మనలో మనకి నిజాలు చెప్పుకోవాలి కదండీ! దాపరికాలు ఎందుకు? అందుకని చెప్పేస్తున్నాను. ఓకేనా? అండ్ ఆహ్, నేను యాక్చువల్లీ మొన్నటి నుంచి నాకు ఇంట్యూటివ్‌గా నాకు మెసేజెస్ వస్తున్నాయి. ఆ మెసేజెస్ వచ్చినయి వచ్చినట్టు నేను చాట్‌జీపీటీలో పెట్టి అవి పోస్ట్ చేస్తున్నా అండి. చూడండి మీకు ఎంతవరకు కనెక్ట్ అయితే అంతవరకు క్లెయిమ్ చేసుకోండి. అండ్ మీరెప్పుడైతే యాక్సెప్ట్ చేసి దాన్ని లైక్ చేస్తారో అది మీకు క్లెయిమ్ అవుతున్నట్టు. సో, మీరు దాని గురించి అవేర్ అవుతున్నట్టనమాట. ఓకేనా? మీరు అక్నాలెడ్జ్ చేస్తున్నట్టు ఆ మెసేజ్‌ని. అది ఎంతవరకు మీరు రిసీవ్ చేసుకోగలిగితే అంతవరకు రిసీవ్ చేసుకోండి. ఐ డోంట్ నో నేను ముందు అనుకోలేదు ఇలాగ చేయగలను అని. బట్ సడెన్‌గా నాకు 2, 3 డేస్ నుంచి ఒక్కొక్క మెసేజ్ వస్తోంది ఇంట్యూటివ్‌గా. వచ్చినప్పుడు దాన్ని నేను అప్‌లోడ్ చేయడానికి ట్రై చేస్తున్నాను. రోజుకి అట్‌లీస్ట్ 1 ఆర్ 2 అనమాట. సో అలాగా వస్తోంది. పొరపాటున అనుకునేరు. ఈ అమ్మాయి ఎక్కడి నుంచో ఫార్వర్డ్ చేసుకొచ్చి మెసేజ్‌లని ఇక్కడ పెడుతుంది. ఏదో లైకుల కోసం, వాటి కోసం, వీటి కోసం అని. నో అండి. నో. నేను అలాంటి పనులు చెయ్యను. నాకేవైతే వస్తున్నాయో అవే పెడుతున్నాను. అవే మోడిఫై చేసుకుంటున్నాను. అవే పెడుతున్నాను. ఓకేనా? నన్ను నమ్ముతారని నాకు తెలుసు. ఎందుకంటే మీ అమ్మాయిని గదా! మీరు డెఫినెట్‌గా నమ్ముతారు నన్ను. నాకు తెలుసు. ఓకేనా? బట్ స్టిల్ రిసీవ్ చేసుకోండి. ఓకేనా? అండ్ ఈ మెసేజెస్ ఈరోజు వచ్చేవి కూడా అండి టైమ్‌లెస్ మెసేజెస్, డివైన్ గైడెడ్ మెసేజెస్. అండ్ ఇవి ఏ కాస్ట్‌కి, ఏ రిలీజియన్‌కి సంబంధించినవి కావు. మీ లైఫ్‌లో ఎక్కడ ఎలా కావాలో అలా రిసీవ్ చేసుకోండి. అండ్ మీకు ఎవరన్నా తెలిసిన వాళ్ళుండి ఇది ఫేస్ చేస్తున్నట్టు తెలిస్తే గనక షేర్ చేయండి. కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు ఎవరన్నా ఉంటే. అండ్ డెఫినెట్‌గా ఇవి వచ్చే మెసేజెస్‌ని క్లెయిమ్ చేసుకోండి కమెంట్ చేసి, మీకు నచ్చిన దైవాన్ని తలుచుకొని. ఓకేనా? సో, ఇప్పుడు నాకు వస్తున్న మెసేజ్ అయితే మార్నింగ్ వచ్చిన నాకు గైడెడ్ మెసేజెస్ అయితే డివైన్ మెసేజెస్ అయితే ఎలా వచ్చినాయంటే, నేను విజన్స్ నాకెలా వచ్చినాయంటే, కళ్ళ ముందు ఎంతో రెడ్ ఉందండి. ఓకేనా? చాలా రెడ్‌నెస్ ఉందనమాట. ఆ రెడ్‌నెస్ ఒక ఒక కాసేపు నాకు ఫేస్‌లో కొంచెం ఏదో స్మైల్ వచ్చినట్టుగా అనిపించింది. కాసేపు కొంచెం డల్‌నెస్‌గా అనిపించింది. ఆ రెడ్‌నెస్ చూసినంత సేపు. ఆ రెడ్‌నెస్ చూసినంత సేపు. ఓకేనా? సో, ఇది ఒకళ్ళకి కొంతమందికి పాజిటివ్ ఉండొచ్చు. కొంతమందికి నెగెటివ్ ఉండొచ్చు. ఓకేనా? ఎందుకంటే రెడ్ లైట్‌గా ఉన్నంత సేపు మీలో ఒక ప్యాషన్‌ని క్రియేట్ చేస్తుందటనమాట. మీలో ఏదో కొత్తదనాన్ని క్రియేట్ చేస్తూ ప్యాషనేట్‌గా మీరు ముందుకెళ్ళడానికి ఐడియాస్ ఇస్తున్నట్టు. అదే బ్రైట్ రెడ్ ఉంటే గనక సంథింగ్ వూండెడ్. ఏదో అగ్రెసివ్ ఎనర్జీ, ఏదో డీప్ వూండెడ్ ఎనర్జీ అనమాట. ఓకేనా? నాకలాగా 2 కనిపిచ్చాయి. సో, ఇవి మేబీ కొంతమందికి ఇలా ఉండొచ్చు, కొంతమందికి అలా ఉండొచ్చు. ఓకేనా? అండ్ ఇంకొకటేం కనిపిచ్చిందంటే మంచి గిటార్ వీణ కనిపిచ్చిందండి. సారీ. వీణ కనిపిచ్చిందండి. మీలో ఎవరన్నా ఈ క్లాసికల్ మ్యూజిక్‌ని ప్లే చేస్తూ ఆ హాబీలో ఉన్నారా అండి? ఒకవేళ అలా ఉన్నట్టయితే ఈ మెసేజెస్ మీకు కూడా అండి. అండ్ మీకు బాగా మ్యూజిక్ వినటం ఇష్టమా? ఇది కూడా యాక్సెప్ట్ చేయండి. ఓకేనా? మ్యూజిక్ వినటం ఇష్టమా? అందుట్లో ట్రెడిషనల్, క్లాసికల్ మ్యూజిక్, ఇన్‌స్ట్రుమెంటల్ మ్యూజిక్స్ ఇలాంటివి వినటం బాగా ఇష్టమైతే కూడా ఈ మెసేజెస్ వాళ్ళకి రీచ్ అవుతున్నట్టు. పర్టిక్యులర్‌గా వీణ వాళ్ళకి ఇంకా ఎక్కువ రీచ్ అవుతున్నట్టండి. ఓకేనా? అండ్ ఇంకొకటేంటంటే ఇంకేం కనిపించిందబ్బా! యాహ్! సంథింగ్ ఏదో హీల్ అవుతున్నట్టు అనిపించిందండి. అండ్ ఇంకొకటేంటంటే రెడ్‌నెస్ పర్టిక్యులర్‌గా నాకు ఎక్కడ తెలుస్తుందంటే మేబీ
ఊంబ్ ఇష్యూస్ ఎవరికన్నా ఉన్నాయా? ఓకేనా? ఊంబ్ ఇష్యూస్ అంటే ఏంటంటే యుటరస్ ఇష్యూస్, ఓవరీస్ ఇష్యూస్ అండ్ ఇర్రెగ్యులర్ పీరియడ్ ఇష్యూస్, పీసీఓ పీసీఓ ఇష్యూస్. ఓకేనా? అండ్ పిల్లల్ని అనుకున్న వాళ్ళకి అది సరిగ్గా సెట్ అవ్వకపోవడం. ఎవరిలో అయినా సరే, మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా. ఓకేనా? అండ్ ఇంకోటి ఏంటంటే మేబీ మదర్ వూండ్స్, ఫాదర్ వూండ్స్. ఓకేనా? ఆర్ ఎల్స్ ఏదైనా నేను ఈ కర్మలో ఇలాగే ఉండిపోతున్నాను, కార్మికల్ ఇష్యూస్ లాగేమన్నా అనిపించి నేను ఇక్కడి నుంచి బయటికి రాలేకపోతున్నాను అని అనిపించడం కానీ. అండ్ లోవర్ పార్ట్స్ అంతా ఏంటంటే బ్యాక్ పెయిన్, హిప్ ఇష్యూస్, నీ ఇష్యూస్, లెగ్ ఇష్యూస్, అట్లాంటి వాళ్ళు. సో ఈ రెడ్నెస్ అనేది కంపల్సరీ మనకి ఈ రూట్ చక్ర తెలుసు కదండి. రెడ్ ఈజ్ రూట్ చక్ర అనమాట. సో అది ప్యాషనేట్గా ఉన్నప్పుడు రెండు కనిపించాయి నాకు. నేను అదే చెప్తున్నాను కదా, ప్యాషనేట్గా ఉంది అండ్ అగ్రెసివ్గా కనిపించింది, రెండు కనిపించినాయి. సో ఇప్పుడు ఎవరైతే కలెక్టివ్ వింటున్నారో, ఎవరెవరికైతే ఇవి రిసీవ్ అవుతున్నాయో, మేబీ చాలామంది ఈ అగ్రెసివ్ మోడ్లో ఉండొచ్చు, ఆర్ ఎల్స్ మేబీ ఏదో హీల్ అవుతున్న ప్యాషనేట్ మూడ్లో కూడా ఉండొచ్చు. ఓకేనా? సో నాకెలా అనిపించిందంటే ఆ స్మైల్ ఉన్నంత వరకు, ఆ లైట్ ఎనర్జీస్ ఉన్న వాళ్ళకి ఎలా ఉందంటే మేబీ ఈ ఇష్యూస్ అయితే ఏవైతే ఉన్నాయో వాటన్నిటి నుంచి ఏదో కొంచెం రిలీఫ్ రాబోతున్నట్టు, వాటిలో ఏదో కొంచెం హీలింగ్ రాబోతున్నట్టు అనిపిస్తుంది అనమాట. అండ్ దట్టు ఏంటంటే ఒక ఒక రకమైన హీలింగ్ ఎలా అనిపిస్తుందంటే, మీరు వినే మ్యూజిక్లో మీకు ఆ హీలింగ్ రావచ్చు, మీరు వినే ఇన్స్ట్రుమెంట్లో మీకు ఆ హీలింగ్ రావచ్చు, మీరు హాబీగా యూజ్ చేసే దాంట్లో ఆ హీలింగ్ రావచ్చు. ఓకేనా? అలాగా కనెక్ట్ అవుతుందనమాట అది నాకు. అండ్ ఈ అగ్రెసివ్నెస్ కూడా ఆ మ్యూజిక్ వల్ల హీల్ అయ్యే ఛాన్సెస్ ఉంది. అందుకని అది నాకు కనెక్షన్గా కనిపించింది అనమాట. ఓకేనా? సో ఆ అగ్రెసివ్నెస్ ఏదన్నా ఉంటే కనుక స్లోగా దాన్ని రిలీజ్ చేయడానికి ట్రై చేయండి, స్లోగా దాన్ని కొంచెం కంట్రోల్ చేసుకోవడానికి ట్రై చేయండి. చెప్తున్నాను కదా, ఈ ఎక్లిప్స్ టైంలో కూడా కొంచెం ఉండొచ్చు, కొన్నిసార్లు ఇష్యూస్ కొంచెం డీపెన్గా ఉండొచ్చండి. చెప్తున్నాను కదా, ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కలాగా ఉంటుంది కదా ఇంపాక్ట్. ఇప్పుడు కొంతమందికి ఏమో చిన్నగానే ఉండొచ్చు ఆ ఇష్యూ, కొంతమందికి పెద్దగా ఉండొచ్చు, కొంతమందికి ఎన్నో ఏళ్ళ నుంచి పిల్లల కోసం ట్రై చేసే వాళ్ళు ఉండొచ్చు, వాళ్ళకు కూడా ఇది విసుగైపోయి ఇంకా ఆ ప్యాషనేట్ కాస్త రెడ్డిష్గా అయిపోయి ఉండొచ్చు. కొంతమందికి పేరెంట్స్ నుంచి, ఇప్పుడు దాకా పేరెంట్స్ సపోర్ట్ లేకుండా పేరెంట్స్ నుంచి ఆ సాంతన రావచ్చు, ఎందుకంటే అది రూట్ ఎనర్జీ మన పేరెంట్స్ నుంచి కూడా వస్తుందండి. ఓకేనా? అండ్ ఒక ఏజ్లో ఉన్నోళ్ళకి ఇప్పుడు పీసీఓలు అవి ఇవి ఆ ప్రాబ్లమ్స్ ఉన్నోళ్ళందరికీ ఏదో హీలింగ్ ఎనర్జీస్ వస్తున్నట్టు, సొల్యూషన్ వస్తున్నట్టు తెలుస్తుంది అనమాట. కొంచెం రిలీఫ్ అవుతున్నట్టు దాని నుంచి కాస్త. అంటే మీరు తీసుకునే మెడికేషన్స్ ఏమన్నా మార్చుకుంటూ ఉండొచ్చు, మీరు కరెక్ట్ అయిన ఇంతకుముందు ఉన్న వాళ్ళకన్నా వేరే వాళ్ళు మీకు డాక్టర్స్ ఎవరైనా కన్సల్ట్ ఉండొచ్చు, అక్కడి నుంచి మీకు ఏదైనా చిన్న చిన్న ఇష్యూస్ మార్పులు అవ్వచ్చు, ఆర్ ఎల్స్ మీరు మీ హెల్త్ హ్యాబిట్స్లో ఏమన్నా స్లోగా మార్చుకుంటూ ఉండొచ్చు, ఆర్ ఎల్స్ మీరేమన్నా స్లోగా ఈ మెడిటేషన్, ఈ ఎనర్జీ హీలింగ్స్ ఏమన్నా తీసుకుంటూ స్లోగా ఏమన్నా మిమ్మల్ని మీరు చేసుకుంటూ ఉండొచ్చు. సో ఇవన్నీ రిలేట్ అవుతాయండి. ఓకేనా? అండ్ ఇదెందుకో మ్యూజిక్ కూడా రిలేట్ అవుతుంది, కంపల్సరీ ఉంటే కనుక చూసుకోండి. ఓకే? సో యాక్చువల్లీ నాకు అంటేనే నాకు అమ్మ అండి. రెడ్ ఈజ్ అబౌట్ మనీ ఇష్యూస్ కూడా. ఓకేనా? రూట్ చక్ర మన మనీ ఇష్యూస్ ఉంటుంది, రూట్ చక్ర మన కార్మిక్ ఇష్యూస్ ఉంటుంది, రూట్ చక్ర మన డౌన్ ఉన్న పార్ట్స్ అన్నిటినీ రిలేట్ చేస్తుంది, రూట్ చక్ర మనకున్న మదర్ అండ్ ఫాదర్తో ఏమన్నా పడట్లేదా, ఏదన్నా లేదా వాళ్ళ చిన్నప్పటి నుంచి వాళ్ళతో మన కనెక్షన్ బాగుందా లేదా, బాండింగ్ బాగుందా లేదా, ఆ వూండ్స్ గురించి రిప్రజెంట్ చేస్తుంది. రూట్ చక్ర కొంచెం సేక్రల్ చక్ర, అంటే ఇవి రెండు ఏంటంటే ట్విన్స్ లాగా ఉంటాయి అనమాట. సో అందుకని నాకు పీసీఓడి ఈ ప్రాబ్లమ్స్ కూడా కనిపిస్తున్నాయి. ఓకేనా? సో అవి కంపల్సరీ చూసుకోండి. అండ్ ఇప్పుడు దాని గురించి అడుగుదాము ఏంటి అనేది, టారోలో ఏం మెసేజెస్ వస్తున్నాయి అనేది, దేని గురించి అని పర్టికులర్గా కొంతమందికి ఎంతవరకు రిలేట్ అవుతుంది, ఎలా రిలేట్ అవుతుంది, ఎంతవరకు చెప్తుంది అనేది చూద్దాం. ఓకేనా? అండ్ నేను మీకు చెప్పడం మర్చిపోయాను, మొన్న కూడా చెప్పానా లేదో నాకు తెలీదు, నేను ఈ ఆటో ఇమ్యూన్ ఇష్యూ అని చెప్పాను కదా, ఆటో ఇమ్యూన్ ఇష్యూ కూడా రూట్ చక్రాకి రిలేట్ అయి ఉంటుంది అనమాట. ఓకే? అండ్ అది కూడా కార్మిక్ అయి ఉంటుంది. సో మీరు ఎంతమంది అండి కర్మలో నమ్ముతారు? ఎంతమంది కర్మ మీద నమ్మకం ఉంది చెప్పండి? కమాన్ అండి, టక్కున చేయెత్తాలి కదా అడిగినప్పుడల్లా. అదే కదా రూలు యాక్చువల్లీ పాటించాల్సింది. మీరు అది పాటించకపోతే ఎలా అండి?
అలా నిమ్మకు నీరెత్తినట్టు ఉంటారేంటండి? నాకు మెసేజెస్ పెట్టట్లేదు, కమెంట్స్ పెట్టట్లేదు, ఏమీ పెట్టట్లేదు. మీకు నచ్చింది వింటున్నారు, వదిలేస్తున్నారు. ఎలా అండి? నాకు కూడా తెలియాలి గదా! నా ఫ్యామిలీ నాతో రిలేట్ అవుతున్నారు, నాతో కనెక్ట్ అవుతున్నారు అని. హ్మ్. మీరు మీరు ఉన్న మన ఫ్యామిలీ వాళ్ళు మీరే పెట్టకపోతే కొత్తోళ్ళు వచ్చినోళ్ళు అందరూ ఏమనుకుంటారండి చెప్పండి? సో, పెట్టండి. నాకు చాలా ఇష్టం అండి. నిజంగా మీకు నా మెసేజెస్ కనెక్ట్ అవుతున్నాయా లేదా అనే ఆ డౌట్ కూడా నాలో ఎక్కువవుతుంది గదండీ! అది నాకు తెలియాలి గదా! హ్మ్. సో, నాకు పెట్టండి కంపల్సరీ మెసేజ్ చేయండి. ఎంతవరకు కనెక్ట్ అవుతున్నారో నాకు హ్యాపీగా ఉంటుందండి. నా ఫ్యామిలీని చూసినప్పుడల్లా నాకు చాలా సంతోషంగా ఉంటది. సో, ప్లీజ్ ట్రై చేయండి. ఓకేనా? అండ్ ఇంకోటేంటంటే అండి ఆహ్, ఇది సడెన్‌గా ఇప్పుడు నాకొచ్చింది చెప్పమని. సో, నేను చెప్తున్నాను. ఎలా ఉంటుందంటే కర్మ అనేది 3 ఉంటాయండి. 3 పార్ట్స్ ఆఫ్ కర్మ ఉంటుంది. ఇది ఎంతవరకు ఎంతమందికి తెలుసో నాకు తెలీదు. నాకిప్పుడు సడెన్‌గా వచ్చింది కాబట్టి ఇంట్యూటివ్‌గా నాకు చెప్పాలనుంది. నేను చెప్తున్నాను. ఓకేనా? రిసీవ్ చేసుకునే వాళ్ళు ఎంతవరకు రెజొనేట్ అయితే అంతవరకు రిసీవ్ చేసుకోండి. సో, సంచిత కర్మ, ప్రారబ్ధ కర్మ, క్రియామాన్ 3 ఉంటాయండి కర్మలంటే. ఓకేనా? సంచిత కర్మ అంటే ఇన్ని జన్మల నుంచి మనం పుట్టి మనం యాడ్ చేసుకున్న కర్మలనమాట. మనం చేసే పనే మన కర్మ. అదే కదా! మనం ఏం మాట్లాడుతున్నాం, మనం ఏం ఆలోచిస్తున్నాం, మనం ఎలా మన థాట్ ప్రాసెస్ ఉంటుంది, మనం ఏ కార్యక్రమం చేపడుతున్నామో, మనం ప్రతి ఒక్కటి కర్మే అండి. ఓకేనా? మంచి, చెడు అవి ఎలా కావాలంటే అలా డిసైడ్ అవుతాయి. సో, ఆ బ్యాగేజ్ అంతా ఏదైతే ఉంటుందో అది సంచిత కర్మ. మనం పుట్టేటప్పుడు ప్రతిసారి మీకు ఇంకో విషయం తెలుసా అండి? నాకు ఈ విషయాలు తెలిసే కొద్దీ నాకు చాలా అనిపించాయనమాట. చాలామందికి తెలిసుంటుంది, చాలామందికి తెలిసుండదు. ఓకేనా? వాళ్ళు రిసీవ్ చేసుకోండి. ఏంటంటే ఈ ఆహ్, మనమంట మనం పుట్టే ముందే మన సోల్ ఈ రోజు పుట్టాలి, ఈ డేట్‌లో పుట్టాలి, ఈ నక్షత్రంలో పుట్టాలి, ఈ తల్లిదండ్రులకు పుట్టాలి, వీళ్ళు నాకు అమ్మా నాన్నలాగొస్తారు, వీళ్ళు నాకు ఏంటంటే ఫ్రెండ్స్‌గా ఒక స్టేజ్‌లో వస్తారు, వీళ్ళు కొంతమంది లైఫ్ లాంగ్ నాకు ఫ్రెండ్స్‌గా ఉంటారు, వీళ్ళు నాకు మధ్యలో కొంతమంది గైడ్‌గా వస్తారు. ఇలా మన సోలు చూజ్ చేసుకొని పుడుతుందంట. అండ్ ఇంకోటేంటో తెలుసా అండి? మన డీఎన్ఏ, మన లీనియేజ్ ఇప్పుడు మన చుట్టూరు మనతో పాటు ట్రావెల్ చేసే వాళ్ళందరూ వాళ్ళతో మనకొక డీప్ బాండింగ్ ఉంటుంది. ఆ కనెక్షన్ ఉంటుందనమాట. వీళ్ళ వాళ్ళనంటే మనము డిసైడ్ చేసుకొని నేను ఈ జన్మలో మీ ఇద్దరికి పుడుతున్నాను. ఎందుకంటే మీ ఇద్దరికీ నేను ఆ జన్మలో కొంచెం రుణం ఉన్నాను కాబట్టి మీ ఇద్దరికి పుట్టి సేవ చేసుకొని అట్లాగా మీ ఇద్దరి రుణం ఇలా తీర్చుకుంటాను. నేను ఈ టైంలో అంటే నేను నీ భర్తగానో, భార్యగానో పుడతాను. ఎందుకంటే నువ్వు నాకు ఆ టైంలో భర్తగా, భార్యగా పుట్టి ఏదన్నా నాకు జరిగుండొచ్చు. అంటే మనిద్దరి మధ్యలో ఏమైనా నెగెటివ్ క్లాషెస్ అయ్యుంటాయా? పాజిటివ్ క్లాషెస్ ఉంటాయా? దాన్ని బట్టి మనం డిసైడ్ అవుతామంటండి భర్తగా. ఓకేనా? అండ్ భార్యగా గానీ, భర్తగా గానీ. అండ్ ఇంకొకటేంటంటే ఆ ఫ్రెండ్స్ కానీ, గైడ్స్ కానీ కొంతమంది ఏంటంటే అదే అంటారు తెలుసు కదా! వీళ్ళు ఈ జన్మలో మీకు అన్నదమ్ములయ్యుండొచ్చు, ఆ జన్మలో మీరు భార్యాభర్తలయ్యుండొచ్చు, ఈ జన్మలో మీరు అక్కా చెల్లెళ్ళయ్యుండొచ్చు. నథింగ్ ఈస్ దేర్ అండి. ప్రతి ఒక్కటి ఇంటర్‌లింక్డ్ అంట. ఓకే. అండ్ ప్రారబ్ధ కర్మ అంటే ఏంటంటే, ఈ సంచిత కర్మ నుంచి మనం పుట్టుకతోనే ఒక 60% తెచ్చుకుంటాం. దాంట్లో మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. మనం సెలెక్ట్ చేసుకునే దాన్ని బట్టి అనమాట. మనం ఎక్కువగా రిలీజ్ చేయాలి, ఇంకా కర్మల్ని చాలా వరకు పోగొట్టుకోవాలి అనుకున్నప్పుడు, ఎక్కువగా అది తెచ్చుకుంటామంట. బ్యాడ్ కర్మని ఎక్కువ మోసుకొచ్చుకుంటాం. ఆర్ ఎల్స్ ఒకవేళ చాలా జన్మల నుంచి మంచే ఎక్కువ ఉన్నట్టయితే, ఆ మంచే ఎక్కువ వస్తుంది. ఒక్కోసారి న్యూట్రల్‌గా ఉంటుంది. అలా ఎలా అయినా ఉండొచ్చంట. ఓకేనా? సో, అండ్ ఇంకొకటేంటంటే, చాలామంది మన జాతకాలు చెప్తారు. చెప్పిన ప్రతిసారి ఏంటంటే, ఇది 80% సత్యం, 90% సత్యం అది ఇది అంటారు గదా! ఐయామ్ సో సారీ అండి. మీరు ఎంతవరకు కనెక్ట్ అవుతారో నాకు తెలీదు గానీ, వాళ్ళెవరైనా సరే చెప్పగలిగేది ఈ 60%. బికాజ్ ఈ 60% మనం మనతో పాటు తెచ్చుకుంటాం. ఆల్రెడీ వాళ్ళు అది చదువుంటారు కాబట్టి వాళ్ళకి ఆ ఆస్ట్రాలజీ ప్రకారం, దాని ప్రకారం, దీని ప్రకారం ఎవరి గురించైనా వాళ్ళకి తెలిసేది మాక్సిమం 60% అండి. మిగిలిన 40% అంటే ఇప్పుడు ఇది 100 పేజెస్ అనుకుందాం. ఇది 100 పేజెస్ అయితే 60% ఓకే. ఫైన్. యాహ్! 60% వచ్చిందా 60? సారీ. 60% మనం ఆల్రెడీ తీసుకొనొచ్చాం. బట్ ఈ 40% మన ఓన్ పేజెస్.
ఇది ఎంప్టీ పేజెస్. మనం ఎలా రాసుకుంటే, మనం ఎలా పెయింట్ దీన్ని చేసుకుంటే, మనం ఎలా క్రియేట్ చేసుకుంటే అలా మన లైఫ్ ఉంటుంది. ఈ 40% ఈజ్ ఆర్ ఫ్రీ విల్. ఈ ఫ్రీ విల్ దేవుడు మనకి బోనస్గా ఇచ్చిందనమాట. ఈ 60% మనం మోసుకొచ్చుకున్నప్పుడు 100%, అంటే ఒక సెంచరీ ఆఫ్ మన లైఫ్లో 100% ఆఫ్ మన లైఫ్లో 60% మనం పాత జీవితాల నుంచి మనం తెచ్చుకుంటాం. అండ్ 40% అనేది ఒక కొత్త ఫ్రెష్ పేజెస్ అనమాట. మనం ఎలా రాసుకుంటున్నాం, మనం భయాన్ని ఎక్కువ క్రియేట్ చేసుకుంటున్నామా, మనం నెగిటివిటీ ఎక్కువ రాసుకుంటున్నామా, దిస్ ఈజ్ అవర్ ఓన్ డైరీ విత్ ఎంప్టీ పేజెస్. దీంట్లో మీరు ఏ రకంగా దీన్ని ఫిల్ చేసుకుంటే అలాగా వీటిల్లోకి సంచిత కర్మ బ్యాగ్లోకి యాడ్ అవుతాయి మళ్ళీ. ఓకేనా? ఇప్పుడు ఈ 40%లో మనం చాలా మంచి చేసి చాలా మంచోళ్ళం లాగుండి మనం తెచ్చుకున్న దాంట్లో కూడా పాజిటివిటీ ఎక్కువ ఉంటే అప్పుడు ఒకవేళ పెద్ద ఇబ్బంది ఏమన్నా ఉన్నా సరే దాన్ని దైవాన్ని మనం తలుచుకుంటూ మంచి చేసేటప్పుడు అది పూర్తిగా పోదంటండి. ఎందుకంటే ఇది అనుభవించాల్సిందే, అనుభవించడానికే వచ్చాం, పూర్తిగా పోదు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఒక 10 రోజులు జరగాల్సింది ఎంతో మంచి మనం చేస్తే అది ఒక 10 గంటల్లో పోయేటట్టు ఆర్ ఎల్స్ మనం చేసే దాన్ని బట్టి అనమాట. దాని ఇంపాక్ట్ అయితే మన మీద తగ్గుతుంది కానీ అది పూర్తిగా అయితే మన జీవితాల్లో నుంచి పోదంట. చూసారు ఎంత కరెక్ట్గా చెప్తున్నాను కదా? సో ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి, ఓకేనా? సో అందుకనే నేను అంటున్నాను, ఎప్పుడు హై వైబ్రేషన్స్లో ఉండండి. నథింగ్ ఈజ్ గుడ్, ఏం మంచి జరగట్లేదు, ఏం బాగాలేదు, ఏంటండి 40% ఉందండి మీ చేతిలో, 60%లోనే ఉండిపోతున్నారు. ఇప్పుడు మీకు గుర్తుందా, చాలామంది ఏం చేస్తారంటే, మీకు కరెక్ట్గా చెప్పాలి అంటే పేజ్ ఉందండి, ఒక వైట్ పేజ్ ఉంది, వైట్ పేజ్లో ఒక డాట్ ఉంది. వెయిట్, సో మీరు ఏం చూస్తారు నాకు అర్థం కాలేదు దాంట్లో. సో ఏం కనపడుతుంది మీకు దీంట్లో? నేను ముందే రివీల్ చేశాను, నాకు తెలుసు, అర్థమైపోయింది, నాకు చీటింగ్ జరిగింది ఇక్కడ. సరే పర్లేదు అయినా సరే, ఓకేనా? సో ఏంటంటే మన జీవితం అంతా ఆ మచ్చ మనకు కనపడంగానే ఆ మచ్చనే చూస్తుంటామంట, కానీ చుట్టూరు ఉన్న తెల్ల పేజీని ఎందుకు చూడలేదండి? నాకు ఇలాంటివే వస్తున్నాయి అన్నమాట. అందుకనే నేను పోస్ట్ చేస్తున్నాను. కంపల్సరీ నేను పోస్ట్ చేసేవి మీకు ఎంతవరకు రిసీవ్ అయితే అంతవరకు తీసుకోండి. ఐ డోంట్ నో, నాకు సడన్గా ఇంట్యూటివ్గా మెసేజెస్ వస్తున్నాయి, నాకు పోస్ట్ చేయమని వస్తున్నాయి. సో నేను పోస్ట్ చేస్తున్నాను కొన్ని, ఓకేనా? ఎలాగో వీడియోలో ఉన్నప్పుడు నేను చెప్తున్నాను కొన్ని నాకు టక్కున పోస్ట్కి వస్తున్నాయి అనమాట. నేను ఇవేమీ ఫార్వర్డ్ చేసి వేయట్లేదండి, ఇవి నాకు వచ్చినట్టుగా నేను దాన్ని కొంచెం క్రియేటివ్గా చేసుకొని నేను అది మీకు పోస్ట్ చేస్తున్నాను, ఓకేనా? ChatGPT ద్వారా. సో కనెక్ట్ అవ్వండి ప్లీజ్. ఒక్కసారన్నా చదువుతూ ఉండండి రోజుకి, ఎంతవరకు మీకు అవి కనెక్ట్ అవుతున్నాయో మీకు తెలుస్తాయి, ఓకేనా? సో ఏంటంటే అలాగా మనకి నచ్చింది, మనకి నచ్చినట్టుగా ఎంతో కొంత మనం చేయొచ్చండి. మన పాజిటివ్ ఆలోచనలతోనో, మనం పాజిటివ్గా హై వైబ్రేషన్లోకి రోజుకి వెళ్తూనో. అందుకే నేను చెప్తున్నాను కదండి, మన గ్రూప్ లక్ష్యం ఏంటి, మన ఛానల్ లక్ష్యం ఏంటి, మనం ఎప్పుడైనా సరే హై ఎనర్జీస్లోకి వెళ్ళాలి, మనం పైకి ఎదుగుతూనే ఉండాలి, అందరం బాగుండాలి. నాకు ఈ విషయాలన్నీ తెలిసినప్పటి నుంచే మిమ్మల్ని నేను అందుకని ప్రతిరోజు అలా ఎంకరేజ్ చేస్తున్నాను నేను వచ్చినప్పుడల్లా. ఎందుకంటే మంచి తెలిసిన తర్వాత ఎంత కష్టమైనా సరే మంచిని పాటించడానికి ట్రై చేయాలండి. అండ్ ఇంకొకటి చెప్తున్నా అండి, ప్రతిరోజు ఒక పర్ఫెక్ట్ డే కాదండి. ప్రతిరోజు పర్ఫెక్ట్ డే ఉండదండి, ఎవరి జీవితంలోనూ ఉండదు. గొప్ప వాళ్ళ జీవితం ఉండదు, బికార్ వాళ్ళ జీవితం ఉండదు, ఏ జ్ఞానుల జీవితంలో ఉండదు. ప్రతిరోజు ఒకలాగా ఉండదు కదా. ప్రతి వేలు ఒకలాగా ఎలా ఉండదో, నా బుజ్జి చేయని చూసి ఎవరు నేను సిగ్గుపడుతున్నానో ఏమనొద్దు చెప్తున్నాను, ఓకేనా? అలాగా ఎప్పుడైనా సరే ఏది ఒకలాగా ఉండదు, ఏది ఎక్కువసేపు ఉండదు. జస్ట్ లైక్ నైట్ అండ్ రాత్రి పగలు అలాగా ఎప్పటికప్పుడు వెళ్ళిపోతూ ఉంటుందండి. కాసేపు మబ్బులు ఉంటాయి, మబ్బులు పోయిన తర్వాత సూర్యుడు ఎడితే బయటకు వచ్చేస్తాడు కదా. అలా ఆలోచించండి, ఎప్పుడు అంత హై ఎనర్జీస్లో ఉండండి, ఎప్పుడు పాజిటివ్గా ఉండండి. ఇప్పుడు ఈ ఇష్యూ వచ్చింది నాకు, ఈ ప్రాబ్లం వచ్చింది నాకు, నేను దీని నుంచి ఏం నేర్చుకుంటున్నాను. ఏ రోజైతే మీరు అట్లాగా ఒక అవేర్నెస్తో మొదలెడతారో ఆ రోజు మీరు ఆ లూప్లో నుంచి బయటకు వచ్చేస్తారు.
ఇది సత్యం. ఓకేనా? ఏ రోజైతే ఇప్పుడు దాకా ఒక లూప్‌లోనే ఉన్నానని బాధపడుతున్నారో, ఆ లూప్‌లో నేను ఏమి నేర్చుకున్నాను, నాకేమి తెలిసింది అని ఒక్క నిమిషం మీకు ట్రిగ్గర్ అయ్యి, ఆ అవేర్‌నెస్, ఆ ఎక్నాలెడ్జ్‌మెంట్ మీకెప్పుడైతే వస్తుందో, ఆ రోజుకి ఇంకా దాని గురించి మీకు వచ్చేసినట్టే. అప్పటి నుంచి ఏంటంటే మీరు రియాక్ట్ అవ్వరు. టయానికి ఆలోచిస్తారు. ఆలోచించి ఆగి నిర్ణయం తీసుకుంటారు. రెస్పాండ్ అవుతారు. సో, అలాగా మీరు ఆ కార్మిక్ లూప్‌లో నుంచి బయటకొస్తారు. ఏ కర్మైనా మీరు తెచ్చుకొని ఉండొచ్చండి. ఎప్పుడైతే మీకు ఆ అవేర్‌నెస్ వస్తుందో, ఎప్పుడైతే అండ్ మీకు ఇంకోటి తెలుసా? మనకి పసిపిల్లలు పుట్టిన వెంటనే ఏమంటారు? పుని కారలేదు, పుని కారలేదు, పుని కారలేదు అంటారు కదా! ఆ పుని కారేదాకా మనం మన హయ్యర్ సెల్ఫ్‌తో కనెక్ట్ అయ్యి ఉంటామండి. అప్పుడు దాకా మనకి ఈ లోకంలో ఉన్న ఈ ఇవి ఉంటాయి అంటారు కదా! సమ్ మద ఈగోలు అవి ఇవి ఫియర్స్, భయాలు, బిలీఫ్ సిస్టమ్స్, కండిషనింగ్స్ ఇవన్నీ మన మీద అప్పటిదాకా ప్రభావం ఉండదనమాట. మనం ఏదైతే తీసుకొచ్చామో గూడా మనకు తెలుసు. మన ఏ గార్డియన్స్ ఎవరున్నారు, మన స్పిరిట్ టీమ్ ఎవరున్నారో కూడా తెలుసు. మనం వాళ్ళతో డైరెక్ట్ కమ్యూనికేట్ అవుతూ ఉంటాం. ఎప్పుడైతే ఊహ తెలుస్తుందో ఫస్ట్ క్రెడిట్ గోస్ టు అవర్ మదర్స్ అండ్ అవర్ ఫ్యామిలీ మెంబర్స్ అనమాట. అమ్మో పడతాడు భయం. ఇది అలవాటు చేస్తారు, అది అలవాటు చేస్తారు, ఇది ఉంటుంది, అది కండిషనింగ్ పెడతారు, ఈ లిమిటింగ్ బిలీఫ్లో బతకనిస్తారు. సో అలాగా మన చుట్టూ ఉన్న సొసైటీలో అది పోయి కనెక్షన్ ఈ ఎర్త్లీ వాటిల్లోకి వచ్చేస్తాం అనమాట మనం ఆటోమేటిక్గా. అది వచ్చేసేసి ఆ తర్వాత నుంచి ఇప్పుడు మనుషుల్లో కూడా 3 రకాలు ఉంటామండి. కొంతమంది ఒక ఒక రకం ఎలా అంటే ఎన్నో చేస్తూ ఉంటారండి. చేసి అలసిపోయి ఇప్పుడు సపోజ్ ఇప్పుడు టారో గానీ, ఆర్ ఎల్స్ న్యూమరాలజీ, ఆర్ ఎల్స్ ఆస్ట్రాలజీ, ఆర్ ఎల్స్ జాతకాలు చెప్పించుకోవడం ఇవన్నీ ఎప్పుడు స్టార్ట్ అవుతాయండి చెప్పండి? అంత లైఫ్ బాగున్నంత వరకు ఎవ్వరు వీటి జోలు రారు కదా! ఎప్పుడైతే మనం పెట్టాల్సిన ఎఫర్ట్ అంతా పెట్టి, మన కష్టం అంతా పెట్టి, మనం చాలా చేయాలని అనుకోని, కానీ అది ఎంత చేసినా సక్సెస్ అవ్వట్లేదేంటి, నేను ఎంత కష్టపడినా అవ్వట్లేదేంటి అన్నప్పుడు ఆలోచన వైరాగ్యంలోకెళ్తది. ఒంటరితనంలోకెళ్ళిపోద్ది. ఐసోలేషన్‌లో, ఆ సాలిట్యూడ్‌లోకెళ్ళిపోద్ది. అక్కడి నుంచి తెలుసుకుందాం. అసలు ఎందుకొచ్చాం మనం తెలుసుకుందాం. ఏం సాధించడానికొచ్చాం తెలుసుకుందాం. స్లోగా వీటిలోకొస్తారు ఒకళ్ళు. ఇంకొకళ్ళు ఇంకొక రకం ఎలా ఉంటారంటే, వాళ్ళు ఏం చేయకపోయినా రేపేంటి? మన గురించి మనం తెలుసుకుందాం. రేపేం జరగబోతోంది? నిజంగానే నాకొక గర్ల్ ఫ్రెండ్ వస్తదా? వస్తే ఎలా ఉంటుంది? నా పార్ట్నర్ ఎలా ఉంటుంది? వాళ్ళకన్నిటికి క్యూరియాసిటీ ఎక్కువనమాట. అలా తెలుసుకోవాలనే ఉద్దేశంతో దీంట్లోకొస్తారు. మూడో వాళ్ళుంటారు. మూడో వర్గం హైలైట్ పీపుల్ అండి. వాళ్ళు అసలు వాళ్ళ జీవితంలో ఐదర్ ఉంటే పుట్టుకతోనే వాళ్ళ పర్పస్ ఏంటో తెలుసు. వాళ్ళు అది చేసుకుంటూ వెళ్తారు. వాళ్ళు హ్యాపీగా ఉంటారు. లేదా అసలు పర్పస్ లేదు, తొక్క లేదు, తోలు లేదు, అసలు ఈ లేవు, అవి లేవు, అవి లేవు, ఇవి లేవు. జస్ట్ లైక్ అంటే మన టర్మ్స్‌లో నాస్తికులు సంథింగ్ ఏదో అంటారు కదా! నేను పట్టుకున్న కుందేలుకి 3 కాళ్ళు, నాకు సంబంధం లేదు. అలా అదొక రకమైన నాలెడ్జ్‌తో అలా వెళ్ళిపోయేవాళ్ళుంటారు. ఎంత జ్ఞానాన్ని ఇస్తున్నాను నేనసలు, ఎంత నాలెడ్జ్ ఇస్తున్నానో అర్థమవుతుందా మీకు? సో బ్యాక్ టు ద థింగ్ అనమాట. మళ్ళీ అసలు వదిలేయద్దు. సో ఎంతవరకు మీకు రెజనేట్ అవుతుందో చూడండి. అండ్ ప్లీజ్ ఎప్పుడు హ్యాపీగా ఉండటానికే ట్రై చేయండి. ఒక రోజే మనకి నచ్చినట్టుగా ఉండదు, ఒక నిమిషం మనకి నచ్చినట్టుగా ఉండనప్పుడు ఏదో కంట్రోల్ చేద్దాం, ఏదో పర్ఫెక్షనిస్టులు అవుదాం, ఏదో దీన్ని బ్యాలెన్స్ చేద్దాం, దాన్ని బ్యాలెన్స్ చేద్దాం. లెట్ ఇట్ గో అండి. ఒక్కొక్కసారి మనం ఏం చేస్తామంటే ఏది పట్టుకోవాలో దాన్ని పట్టుకోం అనమాట. ఏది అవసరం లేదో దాన్ని గట్టిగా పట్టుకు కూర్చుంటాం. ఆలోచించండి. దట్ ఈస్ కాల్డ్ ది అవేర్‌నెస్. ఆలోచించండి. నిజంగా ఎవరి గురించి మనం పట్టుకోవాలి, ఎవరి విషయాలు మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మనం ఎవరిని ఇష్టపడుతున్నాం, వాళ్ళని ఇష్టపడేటప్పుడు ఏదైనా మనం ఎంతవరకు వదిలేయాలనుకుంటున్నాం, ఏంటి అసలు అనే దాని గురించి ఒక్కసారి ఆలోచించండి. ఓకేనా? ఏది పట్టుకొని ఉండొద్దు, ఏది పూర్తిగా వదిలేయద్దు. దట్ ఈజ్ అవేర్‌నెస్. ఓకేనా? బ్యాలెన్స్ ఈజ్ అవేర్‌నెస్. బ్యాలెన్స్ ఈజ్ అవేకనింగ్. నేను ఫస్ట్ నా రీడింగ్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పుడు దాకా కూడా ఒకటే చెప్తున్నాను. బ్యాలెన్స్డ్‌గా ఉండండి. దేన్నైనా బ్యాలెన్స్‌గా హ్యాండిల్ చేయండి. అండ్ డెఫినెట్‌గా హై వైబ్రేషన్స్‌లో ఉండండి. అంతా మంచి జరుగుతుందండి. డెఫినెట్‌గా మంచి జరుగుతుంది.
ఎవరి మీద నమ్మకం లేకపోయినా నా మీద కూడా నమ్మకం మీరు పెట్టుకోవాల్సిన పని లేదు, కానీ మీ మీద మీరు నమ్మకం పెట్టుకోండి. దిస్ విల్ ఆల్సో గో ఆన్, దిస్ విల్ ఆల్సో పాస్ అండ్ సంథింగ్ గుడ్ విల్ కమ్ అనేది ఎప్పుడైతే మీ లైఫ్లో మీరు స్టార్ట్ చేస్తారో, ఇక ఇంతకన్నా నేను బ్యాలెన్స్ గురించి ఏం చెప్తాను. ఓ మై గాడ్, ఎండ్ ఆఫ్ ద కార్డ్ ఆఫ్ ద డెక్. ఇంతకన్నా నేను ఇంకేం చెప్తాను చెప్పండి. అన్ని పాజిటివ్ కార్డ్స్ వచ్చాయి చూసారా, 3 కార్డ్స్ అన్ని పాజిటివ్ కార్డ్స్. ఫస్ట్ కార్డ్ మంచి చెడు, రాత్రి పగలు, బాధ సంతోషం. మీరు బ్యాలెన్స్ చేస్తే ఇవన్నీ బాగుంటాయి. ఒకటి అగ్రెసివ్, ఒకటి ప్యాషనేట్ రెడ్, ఒకటి అగ్రెసివ్ రెడ్. మీరు బ్యాలెన్స్ చేస్తే సొల్యూషన్ వస్తుంది. అర్థమైందా? ఎందుకంటే నేను కార్డ్స్ గురించి ఎప్పుడు అన్నీ చెప్తూనే ఉంటున్నాను, సో నాకు పెద్దగా ఎక్స్ప్లెయిన్ చేయాల్సింది ఏమీ లేదు. ఇప్పుడు నేను ఇంత మెసేజెస్ ఏవైతే ఇచ్చానో అది ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది చూసారా. మీ రథానికి మీరే సారథి, మీ లైఫ్కి మీరే సారథి. మీరు చేసే మంచికి, మీరు చేసే చెడుకి ఎప్పుడు బ్యాలెన్స్ ఉండాలి. మీరు పడే బాధకి, మీరు పడే సంతోషంలో ఒక బ్యాలెన్స్ ఉండాలి. ఎక్కువ బాధపడినా కష్టమే, ఎక్కువ సంతోషం ఉన్నా అంటే అంత ఎక్కువ సంతోషం మనం పడము, ఎందుకంటే మన జీవితం అంతా ఒక లిమిటింగ్ బిలీఫ్లో ఉంటాం కదా. ఎక్కువ సంతోషం ఎప్పుడైతే ఉంటుందో, అమ్మో దీని వెనకాల ఏం బాధ ఉందో, ఎక్కువగా ఇది ఉంటే అమ్మో దాని వెనకాల ఏం కష్టం రాబోతుందో, మనం అలాగే బతుకుతాం కదా. సో అటు నుంచి ఒక బ్యాలెన్స్ ఉండాలండి. ఆ బ్యాలెన్స్కి మీరే రథసారథి, ఆ చారియట్ మీరు. గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా సరే. ఈ వేసుకున్న రెడ్లో ఏముందండి చూసారా, ప్యాషనేట్ ఎనర్జీ ఉంది. దిస్ ప్యాషనేట్ ఎనర్జీ, ఈయన గురువు, హీ ఈజ్ ద గైడ్. అండ్ డెఫినెట్గా ఒకవేళ మీరు వెడ్డింగ్స్ ఏమన్నా ఉన్నా కూడా ఆ వెడ్డింగ్స్కి కూడా ఇది పాజిటివ్ కార్డ్ అండి, ఓకేనా. ఇప్పుడు వచ్చినాయన్నీ పాజిటివ్ కార్డ్స్, ఓకేనా. ఇదేంటంటే ప్రాపర్టీస్ కానీ, వెహికల్స్ కానీ, అంటే అంత 3D, ఐ మీన్ థర్డ్ డైమెన్షనల్, మెటీరియలిస్టిక్, ఎర్త్లీ ఇవన్నమాట, అంతే కదా. రూట్ చక్ర ఈజ్ ఆల్సో రిలేటెడ్ టు ఎర్త్ అనమాట. ఎర్త్లీ మెటీరియలిస్టిక్, ఫైనాన్సెస్, అంటే మనీ ఇష్యూస్, హెల్త్ ఇష్యూస్, కార్మిక్ ఇష్యూస్, ప్రాపర్టీస్, ఎర్త్లీ ఏవైతే ఉంటాయో అవన్నిటికీ రిలేటెడ్ అనమాట రూట్ చక్ర. సో దిస్ ఈజ్ ఆల్సో రిలేటెడ్ టు దాట్, తెలుసా. ఏంటంటే ఈయన దేనికి రిప్రజెంట్ చేస్తారంటే, మీరు వెహికల్ కొనుక్కోవాలన్నా, ప్రాపర్టీస్కైనా సరే, ప్రతిదానికి, ల్యాండ్స్ కన్నా, ఒక ఫ్లో ఆఫ్ ఎనర్జీలో వెళ్ళాలన్నా, ఒక బ్యాలెన్స్ని తీసుకొచ్చే చారియట్ అయినా, ఎర్త్లీ ఉండాల్సినవన్నీ ఏవైతే ఉండాలో అవన్నిటికీ ఈయన కూడా రిప్రజెంట్ చేస్తారు. ఈయన ఏంటంటే మ్యారేజెస్ పిల్లలు పుట్టడానికి, పాజిటివ్ ఎనర్జీస్కి, ఒక గైడెన్స్కి, ఏమీ దాచిపెట్టుకోకుండా ఆయనకు తెలిసిన మంచి అందరికీ షేర్ చేస్తూ మంచిగా ఉంటారనమాట. హీ ఈజ్ అ గైడ్. సో మీకు క్లారిటీ రాబోతుంది, చెప్పాను కదా. సో మీకు ఆ గైడెన్స్ రాబోతుంది, మీకు ఆ బ్యాలెన్స్ రాబోతుంది. ఇవేమన్నా తీసుకోవాలనుకున్నా కూడా ఇప్పుడు పాజిటివ్ టైం రాబోతుంది డెఫినెట్గా. మేబీ ఈ ఏదైతే సొల్యూషన్ అనేది ఒక 5 మేజర్ కార్డ్స్ అండి ఇవి. సో నాకు ఎలా అనిపిస్తుంది అంటే, మేజర్గా ఇవి ఇంపాక్ట్ చేయబోతున్నాయి మీ లైఫ్లో, ఓకేనా. గైడ్ వచ్చినా ఒక స్ట్రాంగ్ సపోర్ట్ రాబోతున్నారు. ప్రాపర్టీస్ ఏవైనా సరే మంచిగా, ఇక దాని నుంచి ఏమి డిస్ప్యూట్స్ ఏమీ లేకుండా అవన్నీ సాల్వ్ అయిపోయి వాటిల్లో మీకు ఒక శాంతన రాబోతోంది. ఇప్పుడు ఒక బ్యాలెన్స్ రాబోతోంది. డెఫినెట్గా ఒక మంచి గైడెన్స్తో మీరు ఏవైతే తీసుకోబోతున్నారో, గైడెన్స్తో మీరు హెల్త్ ఏవైతే వెళ్ళబోతున్నారో దాంట్లో ఒక బ్యాలెన్స్ రాబోతుంది. గైడెన్స్తో అంటే ఒకవేళ ఏదైనా తీసుకోవాలంటారు ప్రాపర్టీస్, ఒక్కోసారి భయాలు ఉంటాయి కాబట్టి దాని ఎక్స్పర్ట్స్ ఎవరన్నా ఉంటారు కదా, వాళ్ళ దగ్గర నుంచి గైడెన్స్ తీసుకోండి, మంచి జరుగుతుంది. హెల్త్ ఇష్యూస్లో ఏమన్నా అంటే మీకు నచ్చిన పరకాయ ప్రవేశాలు ఏమీ చేయకుండా ఒక మంచి గైడో ఎవరినైనా కన్సల్ట్ అయితే దాని గురించి ఒక సొల్యూషన్ వస్తుంది ఆల్ ది హెల్త్ ఇష్యూస్లో, ఓకేనా. అండ్ ఫైనాన్స్ ఇష్యూస్, హెల్త్ అండ్ ఫైనాన్స్ ఆర్ ద మేజర్ థింగ్స్ అండి, ఓకేనా. రూట్ చక్రాకి రిలేటెడ్ అనమాట అవి. హెల్త్ అండ్ ఫైనాన్స్ అనేది మేజర్. లక్ష్మీదేవి కూడా రూట్ చక్ర నుంచే వస్తారు. మనీ ఇష్యూస్ అన్నీ పేరెంట్స్ రూట్ చక్ర నుంచే వస్తాయి, ఓకేనా. మేబీ మీ పేరెంట్సే మీకు గైడ్ అయ్యి ఉండొచ్చు,
ఓకేనా? ఆ! సో, అలాగా రావచ్చు. ఇలాగా రావచ్చు. అండ్ ఇంకోటేంటంటే, ఈ పిల్లలు వాటిల్లో ఆ విషయాలు గూడా ఆల్మోస్ట్ రూట్ చక్రాకు, సేక్రల్ చక్రాకు కనెక్ట్ అయి ఉంటాయనమాట. సో, ఇప్పుడు వాటన్నిటి నుంచి గూడా ప్యాషనేట్ ఎనర్జీస్ ఒస్తున్నాయి. హీ ఈజ్ అబౌట్ ప్యాషనేట్ ఎనర్జీస్. ఆ గైడెన్స్. ఓకేనా? సో, అది రాబోతుంది. నేను చెప్పానా, మన కార్డ్స్ మనకి చాలా వరకు కనెక్ట్ అవుతాయండి అని మనకొచ్చే మెసేజెస్‌కి. సో, ఇంతకన్నా ప్రూఫ్ మీకు అవసరం లేదు కదా! సో, మీరు ఏం చేసినా ఆ తర్వాత ఎప్పుడైతే ఈ గైడెన్స్ తీసుకొని ఈ బ్యాలెన్స్‌లోకొస్తారో, వాటెవర్ యాక్షన్ యూ ఆర్ గోయింగ్ టు టేక్, వాటెవర్ యాక్షన్ యూ ఆర్ గోయింగ్ టు టేక్, యూ ఆర్ గోయింగ్ టు సక్సెస్. డెఫినిట్‌గా మీ అగ్రెసివ్ ఎనర్జీస్‌ని మళ్ళీ మీరు మీ ప్యాషనేట్ ఎనర్జీస్‌కి మార్చుకోబోతున్నారు. ఇట్స్ ఆల్ అబౌట్ సెలబ్రేషన్స్ కూడా. ఈ కార్డ్స్ అన్నీ అండి నేను చెప్పానా, పెళ్లి విషయం గానీ, ఓహ్ మై గాడ్! నాకు వీణా అంటే నాకు గుర్తొచ్చిందండి. ఇన్‌స్ట్రుమెంట్స్ అని చెప్పాను గదా! మేబీ పిప్పి డుమ్ 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 సన్నాయి మేళాలు. గుడ్ న్యూస్ పిల్లల గురించి. ఈ కార్డ్స్ అన్నీ కూడా పిల్లల్ని రిలేట్ చేస్తాయి. అందుకనే ఊంబ్ ఇష్యూస్ చెప్తున్నాను గదా! మేబీ ఇప్పుడు దాకా ఏమన్నా మీకు ఆ పీసీఓ వల్ల, వాటి వల్ల, వీటి వల్ల ఏమైనా ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అయ్యి మీరు ఇప్పటిదాకా కన్సీవ్ అవ్వకపోతే ఇప్పుడు మీకు గైడెన్స్ రాబోతుంది. ఓహ్ మై గాడ్! చూసారా ఎంత బాగొస్తుంది చూసారా? గైడెన్స్ రాబోతోంది. సో, ఈసారి మీరు కన్సల్ట్ అయ్యే దాంట్లో మీకేదో పాజిటివ్ విషయం రాబోతుంది. సో, ఎప్పుడైతే మీరు అవి ఎంత చేసినా మీరు అవి ఆ రిజల్ట్ రాకపోతే మీరిప్పుడు ఆ అగ్రెసివ్ రెడ్‌లో ఉన్నారు. అక్కడి నుంచి మీకు కన్సల్టేషన్ దీని ద్వారా రాబోతుంది. అక్కడి నుంచి మీరు ప్యాషనేట్ రెడ్‌లోకి రాబోతున్నారు. ఈ ప్యాషనేట్ ఎనర్జీస్‌లోకి రాబోతున్నారు. సో, ఇప్పుడు దాకా మేబీ ఏమన్నా ప్రాపర్టీస్ ఇష్యూస్ వాటిలో వీటిలో మీకు ఏంటి ఈ కోర్ట్ ఇష్యూస్‌లో నలిగిపోతున్నాయి నాకు. నేను ఇక్కడ డబ్బులు పెట్టాను, అక్కడ స్ట్రక్ అయిపోయినాయి. నా ఈ ఇష్యూస్‌లో నాకు ఇబ్బంది అయిపోతుంది. వెహికల్ కొన్నాను, అది ఇబ్బంది పెడుతోంది. ఆర్ ఎల్స్ వెహికల్ అమ్మాలంటే ఇబ్బంది జరుగుతోంది. ప్రాపర్టీస్ అమ్మాలంటే ఇబ్బంది జరుగుతున్నాయి. సడెన్‌గా ఏదో లిటిగేషన్‌లోకి వెళ్ళిపోయినాయి నా ప్రాపర్టీస్. సడెన్‌గా నాకేదో మనీ ఇష్యూస్ వస్తున్నాయి. మేబీ ఫ్యామిలీలో రావచ్చు మనీ ఇష్యూస్, బయట రావచ్చు, ఎక్కడైనా రావచ్చు. ఆ అగ్రెసివ్ రెడ్‌నెస్ నుంచి పాజిటివ్ రెడ్‌నెస్‌లోకి రాబోతున్నారు. ఇప్పుడు దాకా మీరు ఒకవేళ కొనుక్కోవాలని ఏదో ఒక విషయం వల్ల ఆగిపోయినా, ఇప్పుడు ఆ సెలబ్రేషన్‌లోకి రాబోతున్నారు. ఇప్పుడు మీరు తీసుకోబోతున్నారు. ఆ ప్యాషనేట్ దాంట్లోకి రాబోతున్నారు ఇప్పుడు మీరు. ఇప్పుడు దాకా మీరు పెళ్లి విషయాలు వాటిలో వీటిలో ఏమైనా స్టక్ అయ్యి ఉండి, పిల్లల విషయాల్లో ఏమైనా స్టక్ అయ్యి ఉండి, ఇది దానికి కూడా రిలేట్ అవుతుందండి. ఓకేనా? అండ్ ఇది బేసిక్‌గా కెరీర్ విషయంలో కూడా రిలేట్ అవుతుంది. కెరీర్ కూడా మళ్ళీ అదే కదండీ! తిప్పి తిప్పి ఫైనాన్సెస్‌కే కదా వచ్చేది. సో, అదనమాట. లగ్జరీ రాబోతోంది. 6 ఈజ్ ఆల్ అబౌట్ వీనస్ ఎనర్జీస్ తెలుసు కదా! 6 ఈజ్ ఆల్ అబౌట్ వీనస్ ఎనర్జీస్ అండ్ దట్ మీన్స్ లగ్జరీ రాబోతోంది. అండ్ ఏంటంటే ఈ లగ్జరీ అంటే అవే కదా! ప్రాపర్టీస్ కానీ ఆర్ ఎల్స్ రిలేషన్‌షిప్స్. లగ్జరీ అండ్ రిలేషన్‌షిప్స్, లవ్ ఏదైనా సరే. ఏదైనా కమిట్మెంట్ రాబోతుందనమాట. ఇప్పుడు మీకు కమిట్మెంట్ రాబోతుంది. మేబీ ఆఫీస్‌లో అయితే ప్రాజెక్ట్స్‌లో ఏదైనా కమిట్మెంట్ రాబోతుంది. సో, అది సక్సెస్ అవ్వబోతుంది ఆ ప్రాజెక్ట్. అలాగా మార్కెటింగ్‌లో ఉంటే మీరేదైనా తీసుకున్న దాన్ని మీరు సేల్ చేయగలుగుతున్నారు హ్యాపీగా విత్ గైడెన్స్ అండ్ విత్ బ్యాలెన్స్. సో, అది కూడా హ్యాపీనెస్ రాబోతుంది. ఆర్ ఎల్స్ పిల్లలు ఎవరన్నా కనాలనుకుంటున్నారు, అది కూడా హ్యాపీనెస్ రాబోతుంది. ఆర్ ఎల్స్ రిలేషన్‌షిప్‌లో కమిట్మెంట్ రాబోతుంది. సో, మీరిప్పుడు ఆ అగ్రెసివ్ రెడ్‌లో నుంచి ఒక ప్యాషనేట్ ఎనర్జీస్‌లోకి రాబోతున్నారు. అండ్ ఆ పిప్పి డుమ్ 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 వీణ, ఓహ్ మై గాడ్! మ్యూజిక్ దానికొస్తోందండి. ఆ సెలబ్రేషన్స్‌కొస్తోంది మ్యూజిక్. ఏమన్నా కనెక్ట్ అయ్యాయండి. దట్స్ కాల్డ్ నాకదే అనిపిస్తదనమాట. నేను ప్రతి రీడింగ్స్‌కి అందుకనే కూర్చునే ముందు నేను కంపల్సరీ నేను హ్మ్, నా మీ స్పిరిట్ గైడ్స్‌ని, నా స్పిరిట్ గైడ్స్‌ని నేను నా ఆరిక్ ఫీల్డ్‌లోకి పిలుస్తాననమాట. పిలిచి నేను అడుగుతాను. ప్లీజ్ ఇవ్వండి, ప్లీజ్ ఇవ్వండి, ప్లీజ్ ఇవ్వండి అని. సో, నాకు ఎంత బాగా కనిపించిందో చూసారా? ఇప్పుడు దాకా మీకు స్టక్ అయ్యి ఉన్నాయన్నీ. అండ్ మొన్న మెసేజ్ కూడా చూసారా? 28 తర్వాత డెఫినిట్‌గా రిజల్ట్ రాబోతుంది అని. స్లోగా రిజల్ట్ రాబోతుందండి. ఇది చూసారా? దిస్ ఈస్ ద స్పిరిచువాలిటీ నంబర్. బ్యాలెన్స్ నంబర్.
ఓకేనా? ఏవైతే ఆ స్టక్ ఉందో, ఏవైతే ఆ రెస్ట్రిక్షన్స్ ఉన్నాయో వాటి నుంచి ఇప్పుడు కోర్ట్ కేసెస్ అయినా, వాటి నుంచైనా సరే, ఎక్కడి నుంచైనా మీ ప్రాపర్టీస్ ఏవైనా సరే మీకు రిలీజ్ అయ్యి, మీకు మీ ఇన్హెరిటెన్స్ మీ పేరెంట్స్ నుంచి, మదర్ అండ్ ఫాదర్ చెప్పాను కదా! పేరెంట్స్ దగ్గర నుంచి రావాల్సిన ఇన్హెరిటెన్స్ ఏదన్నా వస్తుంది. పేరెంట్స్ నుంచి రావాల్సిన గైడెన్స్ ఏదన్నా వస్తుంది. హెల్త్ ఇష్యూస్‌లో ఏమైనా కౌన్సిలర్‌ని మీట్ అవుతున్నారు, ఎవరైనా కన్సల్టెంట్స్‌ని మీట్ అవుతున్నారు, దాని నుంచి మీకు గైడెన్స్ వస్తుంది. ఆర్ ఎల్స్ మీరేమన్నా ఫైనాన్సెస్‌లో ఏదన్నా కన్సల్ట్ అయితే వాటి నుంచి మీకు రాబోతుంది. హెల్త్ ఇష్యూస్‌లో రాబోతుంది. బేసిక్‌గా అండి చెప్తున్నాను కదా! ఇప్పుడు దాకా మీకు ఏదైతే స్ట్రక్ అయి ఉన్నారో, ఆ విసుగు, ఆ ఇరిటేషన్, ఆ కోపం ఏం చేసినా నాకు ఇది జరగట్లేదు. ఏదో ఒక లైఫ్‌లో, ఏదో ఒక యాస్పెక్ట్‌లో అండి ఇది రీచ్ అయిన వాళ్ళందరికీ ఈ మెసేజ్ డెఫినెట్‌గా వస్తుంది. ఆ ఇరిటేటివ్, ఆ అగ్రెసివ్ రెడ్ నుంచి ఒక ప్యాషనేట్ ఎనర్జీస్‌లోకి వెళ్తున్నారు. యూ ఆర్ గెటింగ్ యువర్ సొల్యూషన్స్ అండి. యూ ఆర్ గెటింగ్ యువర్ గైడెన్స్. యూ ఆర్ గెటింగ్ యువర్ కన్సల్టెన్సీ వస్తుంది. మీకు ఆ గైడెన్స్ వస్తుందన్నమాట. యూ ఆర్ గోయింగ్ టు గెట్ ఆ కమ్యూనికేషన్ వస్తుంది. సమ్ కమ్యూనికేషన్ ఈజ్ కమింగ్. 5 ఈజ్ ఆల్ అబౌట్ గైడెన్స్ అండ్ కమ్యూనికేషన్. ఓకేనా? ఆ కమ్యూనికేషన్ మీకేదో రాబోతోంది. ఆ కమ్యూనికేషన్‌లో మీకు రావాల్సిన మెసేజ్ రాబోతోంది. మేబీ ఒక మెయిల్ ద్వారా రావచ్చు, ఒక మెసేజ్ ద్వారా రావచ్చు, సంబడి కాల్ ద్వారా రావచ్చు. ఇలా ఓకేనా? అండ్ లవ్ ఎనర్జీస్‌లో కూడా రాబోతున్నారు. ఇఫ్ ఎట్ ఆల్ ఇన్ రిలేషన్‌షిప్స్‌లో అయితే డెఫినెట్‌గా ఆ వెడ్డింగ్, ఆ పిల్లలు ఇప్పటిదాకా లేని ప్రాబ్లమ్ ఏదైనా ఉంటే దాని నుంచి మీకు ఒక ఆన్సర్ రాబోతోంది. అండ్ మీ హెల్త్ ఇష్యూస్ ఏమన్నా ఉండి మీరు ఇంకా నా వల్ల కాదు అన్నంత కోపంలో మీకు ఏదన్నా ఆ అగ్రెసివ్‌నెస్‌లోకి, ఆ కోపంలోకి వెళ్తుంటే గనక అక్కడి నుంచి ఇప్పుడు మీరు ప్యాషనేట్ ఎనర్జీస్‌కి రాబోతున్నారు. ఆ హెల్త్ ఇష్యూస్ రాబోతున్నాయి. అండ్ ఎనీ ప్రాపర్టీల్ ఇష్యూస్ అయినా, ఎనీ ఫైనాన్షియల్ ఇష్యూస్‌లో నుంచైనా ఆ స్టక్ అయిన ఎనర్జీస్ నుంచి ఇప్పుడు మీరు పాజిటివ్ ఎనర్జీస్‌కి రాబోతున్నారు. ఓకేనా? బాగొచ్చినాయి గదండీ! నాకు చాలా హ్యాపీగా ఉంటదండి. మనందరం చెప్పానా డెఫినెట్‌గా ఎప్పుడూ ఒకటే ఉండదండి. చూసారా? ఇప్పుడు స్టక్ ఎనర్జీస్, ఆ రెడ్ ఎనర్జీస్ నుంచి ఎలాగ ప్యాషనేట్‌లోకొస్తున్నారో, ఏదైనా మనం తీసుకునే దాన్ని బట్టి ఉంటుందనమాట. ఎంత బాగా ఇస్తున్నారో మన గైడెన్స్, మనకి వచ్చే మన స్పిరిట్ గైడ్స్, మన నమ్ముకున్న మన దైవం మనకి ఎంత బాగా ఇస్తున్నారో మెసేజెస్ వినపడుతున్నాయా? మీకు అర్థమవుతున్నాయా? హ్మ్. ఎంత బాగా చూపిస్తున్నారు. 2 చూపిచ్చారు అందుకనే నాకు. 2 చూపిచ్చారు. వీణ, ఇన్‌స్ట్రుమెంట్స్ అని చూపిస్తున్నారు. ఎంత బాగా కనిపిస్తున్నాయో. అండ్ ఇన్హెరిటెన్స్ ఇష్యూస్, ఫైనాన్షియల్ ఇష్యూస్ ఇవన్నీ కూడా కార్డ్స్‌లో కనిపిస్తున్నాయి. ఏ ఇష్యూస్ అనేది, కెరీర్ ఇష్యూస్ ఏదైనా సరే రూట్ చక్రాకి రిలేట్ అయి ఉంటుంది. చెప్పానా? రూట్ చక్ర ఈజ్ ఆల్ అబౌట్ రెడ్. ఆ రెడ్ అగ్రెసివ్ రెడ్ నుంచి ఇప్పుడు పాజిటివ్ రెడ్‌లోకి వస్తున్నారు. హెల్త్ ఇష్యూస్ రికవర్ అవుతున్నాయి. వూంబ్ ఇష్యూస్ రికవరీ అవుతున్నాయి. ఓవరీ ఇష్యూస్, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఇష్యూస్ కన్సల్టెన్సీ ద్వారా, గైడెన్స్ ద్వారా అవి రికవర్ అవుతున్నాయి. మేబీ మీ పేరెంట్సే మీకు గైడ్స్ కావచ్చు. మేబీ ఇన్హెరిటెన్స్ మీ పేరెంట్స్ నుంచే కాబట్టి అలాగా మీకు రిలేట్ అవ్వచ్చు. ఆర్ ఎల్స్ మీ హైయర్ అఫీషియల్స్ నుంచి ఏమైనా గైడెన్స్ రావచ్చు. కెరీర్ కాబట్టి ఒకవేళ, ఆర్ ఎల్స్ ఏదైనా బిజినెస్ కానీ, కెరీర్ కానీ 2 వాంట్స్‌కి వస్తాయి కాబట్టి మీ ఇన్హెరిటెన్స్ నుంచి మీకు ఆ గైడెన్స్ వచ్చి, మీకు సడన్గా ఆ ఫైనాన్షియల్ వచ్చి మీరు ఏదన్నా టేక్ ఓవర్ చేసి దాంట్లో మీకు సక్సెస్ అవ్వచ్చు. లేదా మీ లవ్ ఇష్యూ పాజిటివ్‌కి రావచ్చు. అంటే ఏంటి, ఎక్కడ నాకు ఆన్సర్ రావట్లేదు ఏంటి అనే దగ్గర నుంచి ఇప్పుడు మీకు ఆన్సర్ రాబోతోంది. దట్ ఈజ్ ద అగ్రెసివ్ రెడ్ అండ్ దట్ ఈజ్ ద ప్యాషనేట్ రెడ్. అండ్ మీకు చెప్పాను కదా, ఐఎమ్ టేకింగ్ ఫ్రమ్ ద కార్డ్స్ ఆఫ్ శక్తి. ఓకేనా? నేను ఇవి తీసుకోవాలనుకుంటున్నాను బికాస్ రెడ్ ఈజ్ అమ్మ, శక్తి, లక్ష్మి, దుర్గా, అందరికీ ఊంబ్ అంటేనే అమ్మ కదండి. క్రియేషన్ ఈజ్ అమ్మ, ఎనర్జీ ఈజ్ అమ్మ. సో నేను శక్తి కార్డ్స్ తీసుకుంటున్నాను అండి. విల్ సీ ఏవి వస్తున్నాయి అనేది చూద్దాం. ఓకేనా? మేబీ ఇది కూడా పెద్ద రికార్డింగ్ అవుతున్నట్టుంది, కానీ ఓపిక్గా వినండి. మీకు రావాల్సిన మెసేజెస్ అన్నీ దీంట్లో వచ్చాయని నేను మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. అండ్ కొత్త వాళ్ళు ఎవరన్నా కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకోవాలనుకున్న వాళ్ళు, కనెక్ట్ అయిన వాళ్ళు డెఫినెట్గా ఈ మెసేజెస్ మీకు అని వస్తే కనుక కనెక్ట్ చేసుకోండి. బాలా త్రిపుర సుందరి గారు వచ్చారండి. నెంబర్ 27 వచ్చింది. మేబీ ఈరోజు 27 వా కదా, ఈరోజు 27 వచ్చింది కార్డ్. ఇట్ ఈస్ 27. బాలా త్రిపుర సుందరి, యువర్ స్వీట్నెస్ ఈజ్ యువర్ స్ట్రెంగ్త్. అండ్ ద కార్డ్స్ కూడా చూసారా, రెడ్, ప్యాషనేట్ రెడ్ ఉంది, లైట్ రెడ్ ఉంది వచ్చేస్తుంది.
అన్ని ప్రాబ్లమాటిక్గా, అన్ని పెద్ద భయంకరంగా అంట ఆలోచించకండి. యువర్ స్వీట్నెస్ ఈజ్ యువర్ స్ట్రెంగ్త్. డెఫినెట్‌గా చిన్న చిన్న సంతోషాలు మీరేవైతే అనుకుంటున్నారో వాటిల్లో నుంచి పెద్ద రిజల్ట్స్ రాబోతున్నాయి. మీ మంచితనమే మీ బలం. మీ మంచితనమే మీ బలం. బాలా త్రిపుర సుందరి అమ్మ చెప్తున్నారు. అండ్ మీకు ఇంకా ఇష్టమైతే ఏం క్లీమ్ సావ్ 100 టైమ్స్ 108 టైమ్స్ చేసినా మంచిది. ఆర్ ఎల్స్ 11 టైమ్స్ రోజుకి అనుకున్నా పర్లేదు. ఆర్ ఎల్స్ ఓన్లీ AIM ఎయిమ్ 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 ఎయిమ్. ఆర్ ఎల్స్ ఇంకా ఇదేవి వద్దు అనుకుంటే శ్రీం 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 అని 3 టైమ్స్ కానీ 11 టైమ్స్ కానీ రోజుకు ఒకసారి అనుకుంటా ఉండండి. డెఫినెట్గా నాకు ఎందుకు ఇప్పుడు సడన్గా చెప్పాలనిపించింది. ఎయిమ్ ఈజ్ బాలా త్రిపుర సుందరి గారి బీజమంత్రం అండి. AIM ఎయిమ్. ఆర్ ఎల్స్ ఏ అమ్మవారినైనా నేను అనుకుంటాను మనస్ఫూర్తిగా, నాకు బాగా ఇష్టం అమ్మవార్లు అంటే అనుకుంటే కనుక అందరి అమ్మవార్లకి శ్రీం SHREEM. ఓకేనా? శ్రీం. లక్ష్మీదేవికి శ్రీం, దుర్గమ్మకి శ్రీం, మా లలిత త్రిపుర సుందరి ఎవరికైనా శ్రీం అందరికీ ఎఫెక్ట్ ఉంటుంది. ఎన్నిసార్లు మీరు ఏదైనా కార్యక్రమాన్ని గురించి అనుకున్నా, ఈ అగ్రెసివ్ మోడ్లోకి వెళ్తున్నట్టు అనిపించిన, స్టక్ అయినట్టు ఫీలింగ్, కోపాలు, చిరాకులు, బాధగా ఉంది అనిపించినా కూడా అమ్మని తలుచుకోండి. ఈ మంత్రాలు ఎందుకో నాకు ఇప్పుడు సడన్గా వచ్చింది, నేను చెప్పేస్తాను. ఓకేనా? మాతంగి, డివైన్ విజ్డమ్ గైడ్స్ యువర్ కమ్యూనికేషన్. చెప్పానా? గైడ్స్, కమ్యూనికేషన్, విజ్డమ్. మీకు థాట్ రావడం. వచ్చారు కదండి, గైడ్ ఇందాక కనిపించారు కదా. కమ్యూనికేషన్ నెంబర్ 5 చెప్పాను కదా, మర్క్యూరీ నెంబర్ 5 ఈజ్ కమ్యూనికేషన్. నేను చెప్తున్నానండి, చాలామంది అంటున్నారు కమెంట్లో, మొన్న పాపం ఒక ఆయన ప్రాబ్లంలో ఏదో ఉండుంటారు, కమెంట్లో వచ్చింది నథింగ్ ఈజ్ బ్యూటిఫుల్ అని. ప్లీజ్ అండి, నమ్మండి, నమ్మి ముందుకెళ్ళండి. మీ మంచితనమే మీ బలం. యువర్ స్వీట్నెస్ ఈజ్ యువర్ స్ట్రెంగ్త్. డివైన్ విజ్డమ్ గైడ్స్ యువర్ కమ్యూనికేషన్. చెప్పానా మన చుట్టూరు ఉన్నారండి, వస్తోంది అని. హెరోఫెంట్ ఈజ్ డివైన్ గైడ్ ఆయన. అంటే పాతకాలంలో పెద్ద పెద్ద పురోహితులు ఉంటారు కదా, వాళ్ళకి తెలిసిన జ్ఞానాన్ని అంతా ఇస్తూ మంచి చెప్తూ ఉంటారు. ఆయన హెరోఫెంట్ అంటే ఆయన. అండ్ నెంబర్ 5 ఆయన కార్డ్ తెలుసు కదా, హీ ఈజ్ ఇన్ ప్యాషనెట్ రెడ్ కలర్ చూపించాను కదా, దట్ ఈజ్ ఇట్ ఆయన. ఓకేనా? అండ్ ఎండ్ ఆఫ్ ద కార్డ్ తీస్తున్నా అండి, భైరవి. ఓకేనా? డిస్ట్రక్టివ్ ఎనర్జీ లీడ్స్ టు న్యూ బిగినింగ్స్. ఏదైతే పోతుందో, ఇంకేంటి నేను ఇంత పట్టుకుందామని ట్రై చేసినా అది వదిలిపోతుందో దాన్ని పంపించేయండి. అది వెళ్ళిపోయినప్పుడే, ఆ ఎనర్జీ వెళ్ళిపోయినప్పుడే, ఆ బ్రేక్ త్రూ వచ్చినప్పుడే న్యూ బిగినింగ్స్ వస్తాయి. ఆ బ్రేక్ త్రూ జరిగినప్పుడే న్యూ బిగినింగ్స్ వస్తాయి. సో మోస్ట్లీ 5, 7, 6. ఓకేనా? వాళ్ళ ఇంపాక్ట్ని బట్టి 5 days, 6 days, 7 days. వావ్, అంచెలంచెలుగా వస్తుందండి, అంచెలంచెలుగా వస్తుంది. చూసారా? 5, 6, 7 వచ్చినాయి కార్డ్స్. ఐ విల్ షో యూ. వెయిట్, వేర్ ఆర్ ద కార్డ్స్? యా, వావ్, నేను ఇప్పుడు దాకా కౌంట్ చూడలేదండి. 5 చెప్పానా? మర్క్యూరీ 5 నెంబర్. కమ్యూనికేషన్ వస్తుంది, గైడెన్స్ వస్తుంది. చెప్పానా? స్పిరిచువల్ గైడెన్స్ వస్తుంది అని. అండ్ 5, 6, 7 ఒక సీక్వెన్స్లో జరుగుతుంది. ఒక సీక్వెన్స్లో మనకు గైడెన్స్ రాబోతుంది. 1 step తర్వాత అనదర్ స్టెప్, 1 step ఆఫ్టర్ అనదర్ స్టెప్. మనం కూడా హై వైబ్రేషన్స్లో ఒక్కొక్క స్టెప్ దాటే వెళ్తున్నాం. అండ్ మోస్ట్లీ కొంతమందికి 20 days, కొంతమందికి 22 days, అండ్ కొంతమందికి 27 days రావచ్చు. ఓకేనా? ఒకవేళ వర్స్ట్ కేస్ సినారియో అయితే కనుక, అంటే ఇంకా పర్ఫెక్ట్ టైమింగ్ వచ్చినప్పుడే గైడెన్స్ వస్తేనే, వర్స్ట్ కేస్ సినారియో కనుక కొంతమందికి ఉంటే మేబీ 5 days to 5 weeks, 6 days to 6 weeks, 7 days to 7 weeks. ఓకేనా? అండ్ డెఫినెట్గా ఎవరిదైనా బర్త్డేస్ కూడా అయి ఉండొచ్చా, ఎవరికన్నా ఇది ఇంపార్టెంట్ డేసా చూసుకోండి. 5, 6, 7 కానీ 20, 22 అండ్ 27 కానీ ఏమైనా ఇంపార్టెంట్ డేస్ ఏమో చూసుకోండి. ఒకవేళ కొంతమందికి ఈరోజే ఏదన్నా
గైడెన్స్ కూడా దొరికుండొచ్చు, చూసుకోండి డెఫినెట్గా. ఓకేనా? అండ్ మీరు నమ్ముకున్న దైవాన్ని మాత్రం మర్చిపోవద్దండి. ఎల్లప్పుడూ తలుచుకోండి చాలు. మనం ఏం గంటలు గంటలు పూజలు చేసి జపాలు చేయాల్సిన పనేం కూడా లేదండి. మనస్ఫూర్తిగా ఒక నిమిషం తలుచుకోండి. తలుచుకొని ప్రశాంతంగా కూర్చోండి. నేను ప్రతిసారి మీకు అదే చెప్తున్నాను, ప్రశాంతంగా కూర్చోండి. మీరు నమ్ముకున్న దైవాన్ని పిలవండి. అమ్మా ఇట్లాగుంటోంది నా పరిస్థితి, నేను నీకు సరెండర్ చేస్తున్నాను తండ్రి, నేను నీకు సరెండర్ చేస్తున్నాను, నన్ను ఏం చేయమంటావు, ఏంటి నెక్స్ట్? ప్రశాంతంగా కాసేపు కూర్చోడానికి ట్రై చేయండి. అట్లీస్ట్ అండి సొల్యూషన్ ఆన్సర్ వెంటనే చాలామందికి రాకపోవచ్చు. రాకపోయినా కూడా ఒక ఊరట, ఒక మనశ్శాంతి అయితే వస్తుందండి. ఈ ఈ భయంకరమైన ప్రపంచంలో ఆ మనశ్శాంతి ఎంతమంది కోరుకుంటున్నామండి? ఆ మనశ్శాంతిని ముందు తీసుకోండి. ఎప్పుడైతే మనం ప్రశాంతంగా ఉంటామో స్లోగా మన ఇంట్యూషన్ పనిచేయడం మొదలెడుతుంది, మనకు ఆన్సర్స్ ఇవ్వడం మొదలెడుతుంది. ఓకేనా? డెఫినెట్గా ఈ ఎనర్జీస్ని రిసీవ్ చేసుకోండి అండ్ పాజిటివ్గా ఉండండి. డెఫినెట్గా గైడెన్స్ అయితే వస్తుందండి. అండ్ అమ్మే వచ్చారు, అమ్మే ఇచ్చారు, మేళాలు తాళాలు కూడా ఉన్నాయి. అంత పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. డెఫినెట్గా ఓంబ్ ఇష్యూస్ ఏమైనా ఉంటే క్లియర్ అవుతున్నాయి. అగ్రెసివ్ రెడ్ నుంచి ఇప్పుడు మీరు పాజిటివ్ రెడ్కి రాబోతున్నారు. సంథింగ్ ఏదో ఒక ప్యాషనేట్గా మీరు వెళ్ళబోతున్నారు. డెఫినెట్గా డివైన్ గైడెన్స్ వస్తుంది. అండ్ ఏదైతే ఒకవేళ ఇంకా మన వల్ల కాదు అని బ్రేక్ అవుతుందో దాన్నంటే వదిలేయండి. అది ఎప్పుడైతే ఆ స్పేస్ అయితే ఖాళీ వస్తుందో అక్కడి నుంచి న్యూ బిగినింగ్స్ రావడం మొదలెడతాయి. దట్ ఈస్ కాల్డ్ డిస్ట్రక్టివ్ ఎనర్జీస్ అండ్ డివైన్ గైడెన్స్ వస్తుంది. అండ్ మీ మంచితనం, మీ శక్తి గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా సరే. ఓకేనా? టేక్ కేర్ అండి. రెస్ట్ ఆఫ్ ద డే చాలా బాగుండాలి, అందరికీ చాలా మంచిగా ఉండాలి, అందరూ దీన్ని రిసీవ్ చేసుకొని అందరూ సంతోషంగా ఉండాలి అని నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకుంటున్నాను. నేను నా దైవాన్ని కూడా కోరుకుంటున్నాను. గాడ్ బ్లెస్ యూ ఆల్ అండి. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఓకేనా? ఎప్పుడు ఇది మర్చిపోవద్దు. ఎవరు మీ మంచి కోరుకున్నా కోరుకోకపోయినా మీ అమ్మాయి మీ మంచి కోరుకుంటుంది అని మనస్ఫూర్తిగా తీసుకోండి. గాడ్ బ్లెస్ యూ ఆల్. అండ్ నా పోస్ట్ డెఫినెట్గా రిసీవ్ చేసుకోండి. డెఫినెట్గా లైక్ చేయాలి, కమెంట్ చేయాలి. మీరు నమ్ముకున్న దైవాన్ని తలుచుకోండి, ఎనర్జీస్ని క్లెయిమ్ చేసుకోండి. వీడియో పెద్దదైందని చెప్పి సగంలో మర్చిపోవద్దు. మీకు రావాల్సిన మెసేజెస్ ఉంటాయి. డెఫినెట్గా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు వీడియో మీకు కనుక మీ ఫీడ్లోకి వస్తే మీరు తీసుకోవాలి, రిసీవ్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అమ్మాయి సైన్ ఆఫ్. బాయ్.